కవిత వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. అన్ని పార్టీలను దెయ్యాలు ఉంటాయని, అలాంటి వారిని నియంత్రించుకుంటూ ముందుకు సాగిన వాళ్లే నిజమైన నాయకులుగా ఎదుగుతారని అన్నారు. కుటుంబ వ్యామోహం వల్లే కేసీఆర్ కు ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఏ పార్టీలో దయ్యాలు ప్రతి పార్టీలో ఉంటారు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మనం ఆ దయ్యాలను కంట్రోల్ చేసుకొని పాజిటివ్ దృక్పథంలో ఎట్లా పోవాలా అనేది మనం నేర్చుకోవాలి. విజ్ఞత గల నాయకులు మంచి లీడర్షిప్ని ఎంకరేజ్ చేసుకొని ఆ దయ్యాలను కొద్దిగా పక్కకు పెట్టి ముందుకు పోవాలి. ఏ పార్టీలోనైనా ఇది సహజం. సమాజంలో మంచి చెడు ఎట్లుంటుందో నాయకులలో కూడా మంచి నాయకులు చెడు నాయకులు అని ఉంటారు. నాయకుని విజ్ఞత ఏంటంటే అది కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, ఎవరైనా సరే అనాలిసిస్ చేసుకొని ఎవరిని ముందర పెట్టుకుంటే పార్టీ ఇమేజ్ బాగుంటుంది, పార్టీలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అంచనా వేసుకొని ముందరకు పెట్టుకోవాలి. ఒక్కోసారి అంచనా తప్పొచ్చు కూడా, దాంట్లో మానవ ప్రయత్నం కాబట్టి పొరపాట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లోనే నాయకత్వం పెరుగుతుంది. కేసీఆర్ దగ్గర కూడా కేసీఆర్కు తెలుసు జరిగే లోటుపాట్లు, కానీ కుటుంబ వ్యామోహం, పుత్ర వ్యామోహం, తర్వాత కొన్ని బలహీనతలతోటి ఆ దయ్యాలన్నింటినీ కూడా పక్కనే పెట్టుకుంటుండని చెప్పి ఆ సిస్టమ్ గురించి తెలిసి